వెల్కమ్ టు కిటీ ఛానల్. ఈరోజు వంగి బాత్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. సన్నగా తరుకున్న ఆనియన్, ఇంగువ, కరివేపాకు వేయాలి. వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకోవాలి. వేగిన తర్వాత సన్నగా తరిగిన వంకాయ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇవి వేగినాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండును కలిపి దాన్ని అందులో ఉండే అంతా తీసేసి నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వంగిబాత్ మసాలా, అదే వంగిబాత్ మసాలా అనమాట. 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు గుజ్జు వేసుకున్నాను. దీన్ని కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ ఉంచుకొని ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఆయిల్ వదులుతుంది కదా, ఆ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు దగ్గరగా ఇంతవరకు ఉంచుకున్నా. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, సాల్ట్ వేసుకొని కూడా కలుపుకోవాలి. టేస్ట్ని బట్టి అదే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి వంగిబాత్ రెడీ. ఎంటీఆర్ వంగిబాత్ మసాలా దొరుకుతుంది. ఈ మసాలా వేసుకోవాలి. ఇదిగోండి వంగిబాత్ రెడీ.